ఎంతో ఆరోగ్యంగా ఉండి ఇంటి వద్ద ప్రసవమై బాలింతకు అధిక రక్తస్రావం అవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు చేసిన నిర్లక్ష్యంతోనే మా భార్య మృతి చెందింది అంటూ మృతురాలి భర్త శ్రీనివాసులు, మృతురాలు తల్లి మరియు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్ మండలం గుండం రాజుపల్లె ఎస్టీ కాలనీకి చెందిన పెంచలమ్మ ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద ప్రసవమై ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అధిక రక్తస్రావం అవుతున్నందున బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని తొట్టికారిపల్లి పిహెచ్సికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఒక నర్సు తప్ప ఎవరు లేరు, అందుబాటులో లేరని ఆ నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ ఇచ్చిన సూచన మేరకు బాలింతకు వైద్యం అందించినా కూడా ఎంతసేపటికి రక్తస్రావం తగ్గకపోవడంతో బాలింత పెంచులమ్మ అల్లాడిపోయిందని బాధితులు పేర్కొన్నారు. మా హాస్పిటల్లో మందులు లేవని, మీరు బయటకు వెళ్లి మందులు తీసుకురమ్మని ఒక మందుల చీటి రాసి ఇచ్చిందని, ఆమె చెప్పిన విధంగానే బద్వేల్ టౌన్కు వచ్చి మందులు తీసుకొచ్చి నర్సుకి ఇచ్చామని, అయినా తగ్గకపోవడంతో నర్సును ప్రశ్నించామని, దాదాపు హాస్పిటల్లో గంట సమయం అలాగే నొప్పులతో అల్లాడిపోయిందని వారు ఆవేదన చెందారు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లి చూపించమని నర్సు చెప్పిందని, బద్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఎక్కడికైనా తీసుకెళ్లమని అక్కడి వైద్యులు చెప్పినా కొద్దిసేపటికి బాలింత పెంచులమ్మ మృతి చెందింది అంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొట్టిగారిపల్లి పిహెచ్సిలో అక్కడి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొంది అంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి అప్పటికే 2 పిల్లలు ఉన్నారని, 3వ కాన్పులో ఆడ శిశువు జన్మించిందని, ఆడ శిశువు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉందని, వైద్యుల నిర్లక్ష్యంతో 3 చిన్నారులకు అమ్మ ప్రేమను దూరం చేసిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తొట్టిగారిపల్లి వైద్యాధికారిని వివరణ కోరగా, నేను ఫోన్ ద్వారా నర్సుకి చికిత్స చేసే విధానాన్ని వివరించామని, నేను చెప్పిన సూచన బాలింతకు వైద్యం చేసిందని, తర్వాత నేను వచ్చే సమయానికి వారు పేషెంట్లను తీసుకొని బయట ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటామని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారని పేర్కొన్నారు. అంతలోనే అక్కడికి డిఎంహెచ్ఓ నాగరాజు హాస్పిటల్ విజిట్ చేసి అసలు ఎలా ట్రీట్మెంట్ చేశారు, అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని అక్కడ డాక్టర్ను, అక్కడ సిబ్బందితో మాట్లాడారు. బాలింత మృతి చెందిన విషయమై ఇక్కడకు రావడం జరిగిందని, పూర్తి విచారణ జరిపి ఆపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.